హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను అమూల్ మిఠాయి మేట్తో పాయసం చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది దీంతో కనుక చేసుకుంటే. నేను ముందుగా ఒక కప్పు వేయించిన సేమియా తీసుకున్నానండి, హాఫ్ కప్పు షుగరు, అలాగే అమూల్ మిఠాయి మేట్ అండి, కిస్మిస్, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అండి, ఇవన్నీ కూడా, అలాగే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని పాలు మరగబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. పాలు చక్కగా మరుగుతున్నాయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకుందామండి. ఇదిగోండి సేమియా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకుందామండి, ఎందుకంటే సేమియా ఉడకాలి కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. సేమియా చక్కగా ఉడికింది. ఇప్పుడు నేను దీనిలో ముందుగా దంచి పెట్టుకున్న యాలకులండి, ఈ యాలకులు వేసుకుందాము. యాలకులు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్నామండి. ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది. ముందుగా చిన్న కళాయి పెట్టుకున్నాను, దానిలో నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో బాదం పప్పు, జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకుంటాం కదా, కొంచెం వేగనిద్దాము. చక్కగా వేగినాయండి జీడిపప్పు, బాదం పప్పు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదిగోండి కిస్మిస్లు కూడా వేయించుకున్నాను, కిస్మిస్లు కూడా వేగినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాము. సేమియా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసుకుందామండి. సేమియా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం పంచదార వేసుకుందామండి. పంచదార వేసుకున్నాం కదా, పంచదార కూడా చక్కగా కరుగుతుంది. దీనిలో ఇది వేసుకుందామండి, అమూల్ వాళ్ళది మిఠాయి మేటి. ఇదిగోండి, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. మీరు మామూలుగా పాయసం చేసుకునే దానికన్నా ఇది కనుక వేసుకొని పాయసం చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసుకున్నారంటే కనుక మళ్ళీ కూడా చేసుకోవాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదా, పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, బాదం, జీడిపప్పు వేసుకుందామండి. అలాగే నేను ఇవి వేయించిన తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసాను. చూసారు కదా, పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.